కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనము ఒక వచనాన్ని చదువుకుందాము. రూతు 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్టు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చుననియు ఆమెకు ఉత్తరము ఇచ్చను. ఇక్కడ 3 సంగతులు ఉన్నాయి. ఆ 3 సంగతులు కూడా మనం జ్ఞాపకము చేసుకుందాం. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే చక్కటి మాట బోయాజు రూతమ్మతో మాట్లాడుతున్నాడు. ఏమంటుంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్టు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఉత్తరము ఇచ్చను. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ఏ మంచి పని అయితే చేస్తావో దానికి దేవుడు ఖచ్చితంగా మంచి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీవు కూడా ఇతరులకు మేలు చేసినట్లయితే నువ్వు మేలు చేసి మర్చిపోతావేమో, కానీ దేవుడు మాత్రం మర్చిపోడండి. దేవుడిని ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఎవరికైనా సరే నువ్వు మేలు చేసినట్లయితే ఖచ్చితంగా నీకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. రూతమ్మ చేసిన మంచి పనికి బోయాజు అంటున్నాడు, దేవుడిని ఖచ్చితంగా మంచి ప్రతిఫలం ఇస్తాడు నీకు అంటున్నాడు. ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. ఒకటి. రెండోది చూసినట్టయితే, ఇజ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితముగా నువ్వు ఉండినట్టు నువ్వు వచ్చితివి. చూసావా, నీవు ఇజ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితముగా ఉండుటకు వచ్చితివి. నువ్వు ఎవరి రెక్కల కింద ఉన్నావు తెలుసా? దేవుని రెక్కల కింద ఉన్నావు. దేవుని రెక్కల కింద నువ్వు ఉన్నట్టయితే నువ్వు సురక్షితముగా నువ్వు ఉంటావు. కోడి పిల్లలు కోడి రెక్కల కింద ఉన్నట్టయితే వాటికి ఆశ్రయం, సురక్షితంగా ఉంటాయి. తల్లిది కాదని పక్కకు పోయినట్టయితే పిల్లి ఎత్తుకపోవచ్చు, కుక్కలు ఎత్తుకపోవచ్చు, ఏమైనా వాటికి అపాయం జరగచ్చు. తల్లి రెక్కల కింద ఉంటే వాళ్ళకి సురక్షితముగా ఉంటాయి. అలాగనే బోయాజు రూతమ్మతో అంటున్నాడు, చక్కటి మాట అంటున్నాడు, ఇజ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితముగా ఉండినట్టు నువ్వు వచ్చితివి. నువ్వు భయపడకుము. యెహోవా రెక్కల కింద నువ్వు ఉన్నావండి. ఋతు నువ్వు సురక్షితముగా నువ్వు ఉంటావు. ఉన్నటకే నువ్వు ఇక్కడికి వచ్చావు. భయపడవద్దు, ధైర్యముగా నువ్వు ఉండుము. నీవు మంచి పని చేసినట్టయితే నీకు ప్రతిఫలం వస్తుంది. అంతేకాకుండా ఇజ్రాయేలు దేవుడైన రెక్కల కింద నువ్వు సురక్షితముగా ఉంటావు. నీవు కూడా దేవుని రెక్కల కింద ఉండు. ఇతరులకు మంచి పని చేయి. 2. మూడవది జ్ఞాపకం చేసుకున్నట్టయితే చక్కటి మాట ఉంది, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఉత్తరము ఇచ్చును. చూసావా, ఆయన సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు నీకు. నువ్వు చేసిన పనికి ఇజ్రాయేలైన దేవుడైన రెక్కల కింద నువ్వు సురక్షితంగా నువ్వు ఉన్నట్టయితే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నీకు నువ్వు చేసిన ప్రతి పని, మంచి పనికి బహుమానం ఇస్తాడు దేవుడు. నీకు బహుమానం ఇచ్చే దేవుడు నీ పనిని బట్టి, నీ మంచితనం బట్టి, నీ ప్రేమను బట్టి దేవుడు ఖచ్చితంగా రూతమ్మకు బహుమానం ఇచ్చాడండి. అందుకే రూతు గర్భంలో నుండి యేసుక్రీస్తే జన్మించాడు. ఒకప్పుడు భర్త లేడని ఎంతో బాధపడింది, తిండి లేక బాధపడింది, అత్తతోనే నడిచింది,
ఆయమ్మ చేసిన మంచి పనికి ఆయమ్మకు మంచి బహుమానం ఆయమ్మకి దొరికినట్టు మనము చూస్తున్నాం. నువ్వు కూడా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు దేవుని వద్ద నుండి దూరము కావద్దు. అత్తమామ నుండి నువ్వు దూరము కావద్దు. భర్త వద్ద నుండి నువ్వు దూరము కావద్దు. పిల్లల నుండి నువ్వు దూరము కావద్దు. అలాగే దేవుని వద్ద నుండి నువ్వు దూరము కావద్దు. దేవునితోనే నువ్వు నడువు. దేవుడు నీకు మంచి బహుమానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ 3 మాటలు మరొకసారి చెప్పుకొని మనము ముగించుకుందాం. మొదటి మాట, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్టు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఈ ఉత్తరము ఇచ్చను. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.